కేరళం కొత్త ముఖ్యమంత్రిపై ఇవాళ స్పష్టత వస్తుంది. తిరువనంతపురం నుండి ఢిల్లీ దాకా సాగుతున్న ఈ పరిణామాలు ఎలా ఉన్నాయో డీటెయిల్ గా ఒకసారి చూసేద్దాం. కేరళం సీఎం ఉత్కంఠకు మరికొన్ని గంటల్లో తెరపడబోతోంది. ఢిల్లీలో రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ భేటీ అయ్యారు. వీరిద్దరి మధ్య గంటకు పైగా సమావేశం సాగుతోంది. అయితే కేసీ వేణుగోపాల్ వైపు ఇప్పటికే రాహుల్ గాంధీ మొగ్గు చూపినట్టు చెప్తున్నారు. ఇవాళ తిరువనంతపురంలో సీఎల్పీ మీటింగ్ ఉంది. ఈ పరిస్థితుల్లో హైకమాండ్ పెద్దలు సీల్ కవర్ పంపిస్తారా, ఎమ్మెల్యేల అభిప్రాయమే ఫైనల్ చేస్తారా అన్నది కీలకంగా మారింది. ముగ్గురు నేతల మధ్య పోటీతో 10 రోజులుగా సీఎం పదవిపై తర్జన భర్జనలు సాగుతున్నాయి. ఏఐసీసీ పరిశీలకులుగా ముకుల్ వాస్నిక్, అజయ్ మాకిన్ ఇవాల్టి సీఎల్పీ సమావేశానికి హాజరవుతున్నారు. సీఎం రేస్ లో కేసీ వేణుగోపాల్, వీడి సతీశన్, రమేష్ చెన్నితల ఉన్నారు. ఈ విషయానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటో తెలుసుకుందాం. మా బ్యూరో చీఫ్ గోపి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సో గోపి, కేరళం కొత్త ముఖ్యమంత్రి ఎవరో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎంతసేపట్లో ఈ క్లారిటీ రాబోతోంది? అండ్ అలాగే కేసీ వేణుగోపాల్ వైపే మొగ్గు చూపిస్తూ ఉన్నట్టుగా ఒక క్లారిటీ వస్తోంది. ఇది నిజమేనా? ఎస్, ఈరోజు కేరళ సీఎం అంశం క్లైమాక్స్కి చేరింది. ఈరోజు ఒక ప్రకటన రాబోతోంది. తిరువనంతపురంలో సీఎల్పీ సమావేశం మధ్యాహ్నం తర్వాత జరగబోతోంది. ఢిల్లీలో కూడా వేగంగా పరిణామాలు మారుతున్నాయి. కేసీ వేణుగోపాల్తో రాహుల్ గాంధీ భేటీ అయ్యారు. సుమారు గంట పాటు చర్చించడం జరిగింది. అలాగే మరి కాసేపట్లో రాహుల్ గాంధీ సోనియా గాంధీతో సమావేశమై ఒక తుది నిర్ణయం తీసుకోబోతున్నారు. కేసీ వేణుగోపాల, వీడి సతీశన లేక రమేష్ చెన్నితల, ఈ ముగ్గురులోనే పోటీ ఉంది. సో ఈ ముగ్గురులో ఎవరిని ఎంపిక చేయబోతున్నారు? అధిష్టానం ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది. రాహుల్ గాంధీ, ఖర్గే ఒక నిర్ణయానికి వచ్చారు. సో ఆ నిర్ణయాన్ని సోనియా గాంధీతో చెప్పి ఒక ఫైనల్ డిసిషన్ని ఇటు సిఎల్పి సమావేశంలో కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశాన్ని మధ్యాహ్నం తర్వాత ఏర్పాటు చేయడం జరిగింది. అబ్జర్వర్లుగా మరోసారి అజయ్ మాకిన్, ముకుల్ వాస్నిక్ కేరళ వెళ్ళబోతున్నారు. సో అక్కడ సిఎల్పి సమావేశం ఏర్పాటు చేసి అఫీషియల్గా ఢిల్లీ నుంచి పేరు వచ్చింది అనకుండా ఎమ్మెల్యేలే ఏకగ్రీవంగా శాసనసభాపక్ష నేతను ఎంపిక చేశారు అన్న మెసేజ్ దిశగా ఢిల్లీలో 10 రోజుల పాటు చర్చలు జరిగిన తర్వాత ఇప్పుడు కేరళ వేదికగా ఒక ప్రకటన రాబోతోంది. మధ్యాహ్నం సాయంత్రం నాటికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఫైనల్ డిస్కషన్స్ ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్నాయి. కేసీ వేణుగోపాల్ పేరుని మెజారిటీ ఎమ్మెల్యేలు సూచించడం జరిగింది. అలాగే అక్కడున్న ప్రతిపక్ష నేత వీడి సతీశన్ పేరుని అక్కడ ప్రజలు కోరుకుంటున్నారు. అలాగే గ్రౌండ్ లెవెల్లో ఉన్న సిచ్యువేషన్స్ ఆధారంగా ఒక నివేదికను ముకుల్ వాస్నిక్ అలాగే అజయ్ మాకిన్ అధిష్టానానికి సబ్మిట్ చేశారు. సో అందులో ఎమ్మెల్యేల అభిప్రాయం ఒకలా ఉంది, అలాగే గ్రౌండ్ రియాలిటీ ఒకలా ఉంది. అలాగే యూడీఎఫ్ భాగస్వామ్య పక్షాలు ఒక వ్యక్తిని సీఎంగా కోరుకుంటున్నాయి. సో ఈ ముగ్గురు నేతలు కూడా చాలా కీలకమైన వ్యక్తులు కేరళ రాజకీయాల్లో కానీ పార్టీలో కానీ. సో ఎవరిని నొప్పించకుండా, ఎవరికి నష్టం జరగకుండా ఉండేందుకు అధిష్టానం తర్జన భర్జన పడుతూ, అందుకే 10 రోజులు అవుతున్న రిజల్ట్స్ వచ్చి ఆలస్యమైంది. యూడీఎఫ్ భాగస్వామ్య పక్షాలని కన్సిడరేషన్లోకి తీసుకోవాలంటే వీడి సతీశన్ పేరును వారు సూచిస్తున్నారు. ఎమ్మెల్యేలు కేసీ వేణుగోపాల్ పేరు సూచిస్తున్నారు. పార్టీకి లాయలిస్ట్గా మొదటి నుంచి ఉన్న వ్యక్తి రమేష్ చెన్నితల, సో ఆయన తనకి ఇవ్వాలంటున్నారు. సో అన్ని కోణాల్లో మాజీ పీసీసీని, సీనియర్ నేతలను అందరూ కన్సల్టేషన్లోకి తీసుకున్న తర్వాత ఈ ఎంపిక ప్రక్రియను పూర్తి చేసినట్లుగా తెలుస్తుంది. ఈరోజు సాయంత్రం నాటికి కేరళం సీఎం ఎవరు అనేది స్పష్టత రాబోతోంది. రైట్ గోపి, సో మొత్తానికి సాయంత్రం కేరళం సీఎం ఎవరు అన్నది క్లారిటీ వస్తుంది. సీఎం రేస్ లో కేసీ వేణుగోపాల్, వీడి సతీశన్, రమేష్ చెన్నితల ఉన్నారు. సో ఈ ముగ్గురులో ఎవరి పేరుని వాళ్ళు ఫైనల్ చేస్తారు అన్నది సాయంత్రం తెలుస్తుంది.